హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికీ మన శ్రీమద్ భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుందాం. మజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమ విష్ణుపదాయ కృష్ణాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి నామ నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయని గౌర కథా దామోదర్ నగ్రామతాన్ని ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమి కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కథాంచనా స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం శ్రీ చైతన్యం నమామి తం. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय. नामाचरदास ठाकुर की जय. हरि ओम तस्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सत. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी. श्रीमद्भागवतम की जय. वृंदावन धाम की जय. कृष्ण बलराम की जय. निताय गौर प्रेमानंद की बोल. హరే కృష్ణ. మనం దశమ స్కందం అధ్యాయం 15 ధేనుకాసుర వధ ఈ అధ్యాయంలో ఉన్నాం. సో మనం ఆల్రెడీ శనివారం 39వ శ్లోకం వరకు మనం చర్చించుకోవటం జరిగింది. ఈ రోజు 40వ శ్లోకం నుంచి మనం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే మనం కృష్ణ మాతాజీ దండవత్ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ దండవత్ ప్రణామం. కృష్ణ చదవచ్చా మాతాజీ బుక్? ఏమిటండి? మనకు మైల్ వచ్చినప్పుడు బుక్కులు చదవచ్చా? మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే చదవండి మాతాజీ. అదే అడగదామని. మీ దగ్గర ఎవరైనా పీడిఎఫ్ షేర్ చేయమనండి. సో మీరు పీడిఎఫ్ లో చూసి చదవచ్చు. సరే సరే మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనం దశమ స్కందం అధ్యాయం 15 40వ శ్లోకం నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ధన్యవాద ప్రణామం. అత తాళఫలాన్యాదన్ మనుష్యాగత సాధ్వసాః తృణం చ పసవశ్చేరుర్హతధేనుక కాననే. కృష్ణ కమలపత్రాక్ష పుణ్యశ్రవణ కీర్తనః స్తూయమానోనుకైర్గోపై సాగ్రజో వ్రజమావ్రజ. తం ఘోరజచ్చురిత కుంతలబద్ధబర్హ వన్యప్రసూనరుచిరేక్షణచారుహాసం వేణుం క్వనంతమనుగీతకీర్తిం గోప్యో దిదృక్షితదృశ్యోభ్యగమన్ సమేత. 43 పీత్వా ముకుందముఖసారగమక్షిభృంగై స్థాపం జహుర్విరహజం వ్రజయోషితోగ్ని. తత్సత్కృతిం సమధిగమ్య వివేశగోష్టం
సవ్రీడహాస వినయం 40 శ్లోకం లక్ష్మీజీ మాతాజీ చదవండి. ఎవరు? సుబ్బరామయ్య మోటో జీ ఎవరిది? సుబ్బరామయ్య ప్రభు. ఓకే, సుబ్బరామయ్య ప్రభు 41 చదవండి. 42 ట్రాన్స్లేషన్ ఎవరు? శాంతకుమారి మాతాజీ. భాష్యం సుబ్బరత్న మాతాజీ. 43 ట్రాన్స్లేషన్ లక్ష్మీదేవి మాతాజీ. భాష్యం మొదటి పారాగ్రాఫ్ భవానీ మాతాజీ. రెండో పారాగ్రాఫ్ సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. ధేనుకాసుల వారు జరిగిన ఆ వనమునకు ధేనుకాసుల వద్ద జరిగిన ఆ వనమునకు ఇప్పుడు జనులు స్వేచ్ఛగా వెడలి నిర్భయముగా తాటి పండ్లను భుజింపసాగిరి. గోవులు కూడా ఇప్పుడు అతడు స్వేచ్ఛగా గడ్డి మేయసాగినవి. భాష్యము. పులిందుల వంటి నిమ్న జాతి జనులే తాటి పండ్లను భుజించిరనియు, కానీ గాడిదల రక్తం చే తడిసినందున ఆ పండ్లు తినకూడనివైనట్లు శ్రీకృష్ణుని మిత్రులు భావించిరనియు ఆచార్యులు పలికిరి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. పుణ్యశ్రవణ కీర్తనుడు కమలనేత్రుడు నగు శ్రీకృష్ణుడు అప్పుడు అగ్రజుడకు బలరామునితో కూడి రజమునకు వచ్చెను. అనుచరులకు గోపాలురు ఆ సమయమున అతని మహిమను కీర్తించసాగిరి. భాష్యము. శ్రీకృష్ణుని మహిమలను కీర్తించినప్పుడు వక్త శ్రోత ఇరువురును పవిత్రులై పుణ్యభాగులగుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు మాతాజీ. గోవుల పాదములచే రేగినట్టి ధూళిచే రంజితమైన శ్రీకృష్ణుని ముంగురులు నెమలి పింఛముతోనూ వన పుష్పములతోనూ అలంకృతమై ఉండరు. అనుచరులు తమ యశస్సుని కీర్తిస్తుండగా వేణువు నూదుచూ అతడు మనోహరముగా వీక్షిస్తుండెను. సుందర దరహాసమును చింతిస్తుండెను. అప్పుడు దర్శనోత్సాహము కలిగిన నేత్రములతో గోపికలు గుంపుగా అతన్ని చూచుటకు అర్థించిరి. హరే కృష్ణ. భాష్యము. బాహ్యమునకు గోపికలు వివాహితులైన యువతులు కనుక శ్రీకృష్ణుని వంటి సుందరుని ప్రేమతో వీక్షించుటకు సహజంగానే వారు భయపడుదురు. కానీ శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, సర్వజీవులలో అతని నిత్యదాసులు. ఆ విధముగా గోపికలు మహాత్ములలో పరమ పవిత్ర హృదయులయ్యను ముందుకు వచ్చి శ్రీకృష్ణుని సుందరమైన రూప దర్శనముతో తమ ప్రేమ పూర్ణ నయనములకు సంతుష్టి కలుగజేయుటకు ఎంత మాత్రము సంకోచింపలేదు. గోపికలు అతని మధురమైన మురళీరవమును మనోహరమగు శరీర సౌరభమును కూడా ఆస్వాదించిరి. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు? లక్ష్మీదేవి మాతాజీ ట్రాన్స్లేషన్ చదవండి. 43. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. గజవనితలు తమ భ్రమరముల వంటి నేత్రములతో ముకుందిని సుందరవదన మకరందమును పానము చేసిన వారై పగటి సమయమున తమకు కలిగిన విరహతాపమును విడిచిరి. సిగ్గుతోనూ హాసముతోనూ వినయముతోనూ కూడిన ఆ యువతులు ఓరచూపులను శ్రీకృష్ణుడు సముచిత ఆదరముగా స్వీకరించిన వాడై వ్రజమున ప్రవేశించను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యము. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అండ్ గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఈ సంఘటనను ఇట్లు వివరించరి. శ్రీకృష్ణుడు లేనందున బృందావన గోపికలందరూ అతి ఖిన్నులై ఉండేరి. వనమునందు శ్రీకృష్ణుడు చరించుటకు లేదా పచ్చిక బయలయందు అతడు గోవులను మేపుటనే వారు రోజంతయు తలపోయిచుండెరి. శ్రీకృష్ణుడు తిరిగి వచ్చుటను గాంచినంతట వారి చింతలన్నీ ఒక్క మారుగా తొలగిపోయినవి. కమల మకరందము కొరకే మూగడి భ్రమరముల వలె వారు అతని ముఖపద్మమును వీక్షింపజొచ్చిరి. అతడు వ్రజమున ప్రవేశించినంతనే గోపవనితలు మందహాసము చేసిరి. శ్రీకృష్ణుడు వేణువు నూదుచు ఆ వ్రజగోప భామల సుందర హాస వదనమును గాంచి ఆనందించను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దేవదేవుడగు శ్రీకృష్ణుడు శృంగార రసమునకు పరమ నాయకుడు. ఆ విధముగా అతడు వ్రజభామలతో నేర్పుగా ప్రేమ భావ వినిమయము కావించెను. యువతి ప్రేమలో పడినప్పుడు సిగ్గుతోనూ ఆనందముతోనూ వినయముతోనూ తన ప్రేమికుని వీక్షించును. ప్రేమికుడు ఆమె వీక్షణమనడి ప్రేమ కానుకను స్వీకరించి ఆమెను సంతృప్తి పరిచినప్పుడు ఆ యువతి హృదయం ఆనందముతో నిండిపోవును. అచ్చము ఇటువంటి శృంగార భావ వినిమయమే
సుందరుడగు శ్రీకృష్ణునికి ప్రేమమూర్తులగు బృందావన గోపబామలకు నడుమ జరుగుచుండెను. హరే కృష్ణ మాత. సో మనం చక్కగా చర్చించుకున్నాం ఈ విధంగా ధేనుకాసుర వధ జరిగినది. ఏ విధంగా అయితే ధేనుకాసురుడు ఎలా ఉన్నాడు, ఈ గాడిద రూపంలో ఉన్నాడు. సో ఏం చేశారు బలరాముడు అలాగే కృష్ణ భగవానుడు ఏం చేశారు, ఆ యొక్క గాడిదల యొక్క వెనకముల కాలు పట్టుకుని వాటిని తిప్పేసి ఆ విధంగా అక్కడున్న ఆ వృక్షములు, ఆ తాటి వృక్షముల మీదకి విసిరేశారు. ఆ విధంగా అవన్నీ కూడా పడి చనిపోవటం జరిగింది. వీళ్ళందరూ కూడా రకరకములైన రంగుల్లో ఉన్నారు. ఆ విధంగా ఎంతో అద్భుతంగా శోభాయమానంగా ఉంది చూడడానికి. ఆ యొక్క దేవతలందరూ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం చూసి పుష్పవృష్టి కురిపిస్తారు, కృష్ణ బలరాముల మీద వాద్యాలు మోగిస్తారు, వాళ్ళు స్తుతిస్తారు. ఇదంతా జరిగింది, అవునా? సో సో ఇంతకీ ఈ ధేనుకాసురుడు ఎవరు? మనం వృత్తాంతం చెప్పుకుందాం. ఈ ధేనుకాసురుడు ఇంతకు ముందు జన్మలు ఎవరు? ఈ యొక్క బలి మహారాజు యొక్క పుత్రుడు అన్నమాట, సాహసిక. సో అతను ఒకసారి ఏం చేస్తాడు, 10,000 మంది అమ్మాయిల్ని తీసుకుని గంధమదన మౌంటైన్ దగ్గరికి వచ్చి విహరిస్తూ ఉంటాడు. సో విహరిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క స్త్రీలందరితో విహరిస్తున్నప్పుడు ఏం చేస్తాడు, అనేకమైన వాళ్ళందరూ కూడా వాయిద్యములు ఇవన్నీ కూడా మ్రోగిస్తూ ఉంటారు కదండి. సో చాలా చాలా ఏమంటారు, గోల గోల కింద సందడి కింద వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. అక్కడే ఒక గుహలో దుర్వాసమని తపస్సు చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే దుర్వాసమునికి ఆ యొక్క తపస్సు భంగం అయిపోతుంది, చాలా క్రోధంగా వస్తాడు ఆయన బయటికి, ఆ గుహ నుంచి బయటకు వచ్చి చెప్తాడు, సాహసిక నువ్వు గాడిదలాగా వ్యవహరిస్తున్నావు, ఎటువంటి విచక్షణ లేకుండా. గాడిద ఏం చేస్తుందండి, గాడిద వద్దాక ఏం చేస్తుంది, గాడిద ఏం చేస్తుంది, ఓండ్ర పెడుతూ ఉంది, అవును. సో అది అనుకుంటుంది నేను చాలా సుందరంగా గానం చేస్తున్నాను అని అనుకుంటుంది, కానీ అది గాడిద ఓండ్ర ఎవరు కూడా భరించలేరు కదండి. అలా ఉంది, గాడిదలాగా వ్యవహరిస్తున్నావు నువ్వు, కాబట్టి గాడిద వైపు గాడిద వైపు ఎలాగంటే 400,000 సంవత్సరాలు 400,000 years 400,000 సంవత్సరములు నువ్వు ఈ యొక్క గాడిద రాక్షసుడి కిందే ఉండిపోయి ఎక్కడ ఈ మధురా ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉండు, ఎప్పుడైతే ఇక బలరాముడి యొక్క చేతిలో నీకు ముక్తి అనేది ప్రాప్తించబడుతుంది అని చెప్తారనమాట. సో ఆ విధంగా ఎందుకంటే ఇక్కడ మనకు సందేహం రావచ్చు, యాక్చువల్గా గర్గ సంహితలో ఏమని చెప్తారో, వీళ్ళు కూడా మరి బలి మహారాజు వంశీయుడు అంటే ఎవరి వంశం నుంచి వస్తున్నాడు ఈయన? ప్రహ్లాదుడు. భగవంతుడు ఏం వరం ఇచ్చారు ప్రహ్లాదుడికి? 21 తరముల వరకు ఉద్ధరిస్తాను, మీ వంశీయులు నా చేతుల్లో చంపబడరు, నేను చంపని వాళ్ళని చెప్పాడు ఆయన. అందుకని బలరాముడి చేత చంపించాడు అని ఆచార్యులు చమత్కారంగా చెప్తారు అనమాట. సో ఆ విధంగా బలరాముడి చేత ముక్తి అనేది ప్రాప్తించబడుతుంది. సో ఫైనల్ గా మనకి కృష్ణ సంహితలో కూడా శ్రీల భక్తి వినోద ఠాకూర్ చెప్తారు, ఇదేమిటంటే ఇప్పుడు కొంతమంది మన యొక్క వైష్ణవ సిద్ధాంతములు కూడా వాళ్ళకి తగినట్టుగా మార్చుకుంటూ ఉంటారు, అవునా? సో అది స్థూల బుద్ధి అంటారు అనమాట. అంటే చాలా బ్లంట్ గా జడ్జి చేయటం, అంటే వాళ్ళ యొక్క పుట్టుకను గురించి వాళ్ళకి కొన్ని విషయములు చెప్పకపోవటం అని కానీ, లేకపోతే ఈ యొక్క డిస్టింక్షన్ చూపిస్తారు కదా, సో వీళ్ళైతేనే ఇవి చేయాలి, వీళ్ళైతేనే ఇవి చేయాలి. సో వైష్ణవ సిద్ధాంతం ప్రకారం పుట్టుకతో ఎటువంటి సంబంధము లేదు. పుట్టుకతో బ్రాహ్మణుడై బ్రాహ్మణ లక్షణము లేకపోయినా అటువంటి వాడిని వైష్ణవుడు అనలేరు. శూద్రుడి కంటే నిమ్న జాతిలో పుట్టినప్పటికీ కూడా వైష్ణవ సదాచారం అంతా ఉంటే తనని గొప్ప వైష్ణవుడి కింద అంగీకరించడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా ఎవరైతే కనుక ఈ యొక్క సోషల్ రికమెండేషన్స్ ప్రకారం ఈ విధంగా అయితే తప్పుగా కొన్ని చేస్తూ ఉంటారో జడ్జిమెంట్స్ అవన్నీ కూడా, దాన్ని స్థూల బుద్ధి అంటారు. సో దాన్ని ఏమంటారు, ఈ ధేనుకాసుడి యొక్క బుద్ధి అంటారు. సో మనం కూడా చాలా సార్లు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటాం. సో ఈ అమెరికన్ గురువు, ఇండియన్ గురువు, సో ఈ గురువు గారు వైట్ గా ఉన్నారు, ఈ గురువు గారు నల్లగా ఉన్నారు, ఈ గురువు గారి ముఖం ఎలా ఉంది, సో రకరకాల ఏం చేస్తారు, వాళ్ళ పుట్టుక ఏమిటి. సో ఈ వైష్ణవ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత కూడా జాతి బుద్ధి చూపిస్తూ ఉంటారు, అవునా? మీరు ఎవరండి అని మాట్లాడుతుంటారు. ఎవరండి అయితే ఎందుకండి, వైష్ణవుడా కాదా అదే చూడాలి కదండి. సో ఇటువంటి ఏదైతే డిస్క్రిమినేషన్ ఏదైతే ఉన్నదో అది ధేనుకాసుర బుద్ధి, ఏమంటారు, స్థూల బుద్ధి. సో ఈ ఏమంటారు, స్థూల బుద్ధి, బ్లంట్ గా జడ్జిమెంట్ చేయటం అనేది వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్స్ ని బట్టి, అది ధేనుకాసుడి యొక్క ప్రవృత్తి అంటారు. సో దాన్ని మనం తొలగించుకోవాలి అని చెప్పి మనం చక్కగా బలరాంజీని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే
ఈ మెంటాలిటీ మనకి గురుతత్వం యొక్క కరుణ కారణంగానే ఈ మెంటాలిటీ పోతుంది అని ఆచార్యులు చెప్తారు. సో ఈ విధంగా ఇక ధేనుకాసురి యొక్క మెంటాలిటీ నుంచి మనం విముక్తి పొందాలి. ఈ విధంగా అయితే బలరాముడి గురుతత్వాన్ని మనం ప్రార్థించుకోవటం కారణంగానే మనం చక్కగా ఒక వైష్ణవుడి కిందే దర్శించగలం. లేకపోతే వాళ్ళ యొక్క జాతిని బట్టి, వాళ్ళ రంగుని బట్టి, వాళ్ళ ఆకారం బట్టి, వాళ్ళ యొక్క ప్రవృత్తిని బట్టి కనుక మనం చూస్తుంటే చాలా 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 కష్టములు వచ్చే అవకాశం ఉన్నది కదండి. సో అందుకని ధేనుకాసుర ప్రవృత్తి మన నుంచి తీసివేయాలని మనం బలరాంజీకి ప్రార్థించుకున్నాం. బలరాంజీకి జై. సో ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ధేనుకాసుర వధ అయిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా తాళ వృక్షం, ఈ తాళవన్ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళేవారు కాదు కదండి. సో ఎప్పుడైతే ఈ యొక్క రాక్షస సంహారం అయిపోయిన తర్వాత ఈ తాళ పళ్ళు అన్ని కూడా ఎవరైతే కొంచెం ఇంకా ఆ యొక్క బ్రజవాసుల్లో కూడా కొంచెం తక్కువ జాతి, ఇక్కడ చెప్తున్నారు కదా పులిందులు, కొంచెం తక్కువ జాతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా తినేవారు అని చెప్తున్నారు. బట్ ఈ యొక్క కృష్ణుని మిత్రులు మాత్రం వెంటనే ఇప్పుడు చాలా చెట్లు పడిపోయాయి, పళ్ళు కూడా కింద పడ్డాయి. కానీ ఇప్పుడు ఏమైంది, ధేనుకాసుడి యొక్క రక్తం అది టచ్ అయింది కాబట్టి అప్పుడు వాళ్ళు స్వీకరించలేదని మన సునా చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ భాషల్లో కూడా అదే చెప్పడం జరిగింది కదండి. సో ఈ విధంగా ఎప్పుడైతే ధేనుకాసుర వధ అయింది, ఆ తర్వాత ఆ ఏరియా అంతటికి కూడా ఇప్పుడు గోవుల్ని తీసుకుని వాళ్ళు ప్రశాంతంగా చక్కగా అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గోపాష్టమి అయిపోయింది, పెద్దవాళ్ళు అయిపోయారు, కృష్ణుడు బలరాముడు అలాగే వాళ్ళ యొక్క మిత్రులు ఇప్పుడు గోవుల్ని తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు. సో వెళ్తే ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు పాడుతున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళ పని ఏమిటి, చక్కగా కృష్ణుడు ఏదైతే లీలలు చేశారో, ఎవరైతే రాక్షసుని సంహరించారో ఆ యొక్క కీర్తన చేసుకుంటూ వస్తారు. అందుకని ఇక్కడ చెప్పారు పుణ్యశ్రవణ కీర్తన కదండి. పుణ్యశ్రవణ కీర్తన ఎవరి గురించి కీర్తనం చేస్తే అదేమంటున్నారు ఇక్కడ, మహాపుణ్యప్రదం, మంగళప్రదం. ఎవరి గురించి కీర్తిస్తే ఒక జీవాత్మకి మంగళం అవుతుందో అటువంటి కమల పత్రాక్ష, కమల దళములు అంటే నేత్రములు ఉన్న శ్రీకృష్ణ భగవాను గురించి, అలాగే ఆయన అగ్రజుడైన బలరాముని గురించి చక్కగా కీర్తించుకుంటూ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు స్లోగా వ్రజంలోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో 42, 43లో ఈ విధంగా గోపికలు ఎప్పుడైతే పొద్దున్న వెళ్ళిపోయారు వాళ్ళు గోవుల్ని తీసుకుని, మళ్ళీ సాయంత్రమే వస్తారు వాళ్ళు. అప్పటి వరకు కూడా ఇక గోపికలు ఏం చేస్తూ ఉండేవారు, చిన్న గోపికలు అలాగే వివాహమైన వారు ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా ఏం చేస్తూ ఉండేవారు, ఒకటే ఆలోచన, కృష్ణుడి యొక్క లీలను చర్చించుకోవటం, మళ్ళీ కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఆయన మీద ధ్యానం చేయటం, ఆయన పాదపద్మములు చూస్తూ ఆ యొక్క విరహంలోనే గడిపేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ కృష్ణుడు వస్తున్నాడు వాళ్ళ మిత్రులతో, వాళ్ళు ఎలా చూస్తారంటే ఇక్కడ చెప్తున్నారు కదా, భ్రమరంబుల వంటి నేత్రములతో. భ్రమరంబులు ఏం చేస్తాయి, ఆ పూలలో ఉన్న మకరందాన్ని తీసుకుంటాయి. అలాగే కృష్ణ భగవాన్ యొక్క ముఖాన్ని అంత ఆత్రంగా వాళ్ళు చూస్తారనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఎలా వస్తున్నాడు వచ్చేటప్పుడు కృష్ణుడు, సో వెళ్ళేటప్పుడు చక్కగా యశోదమ్మ చక్కగా అలంకరిస్తారు, కానీ వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క వ్రజ మట్టి అంతా ధూళి అంతా కూడా అదుముకుని ఉంటుంది. సో ఆయన యొక్క ముంగురులు తల ఏమవుతుంది, గిరజాల జుట్టు ఉంటుంది, ముంగురులు ఉంటాయి ఆయనకి. ఇంకొకటి ఏమిటి, బరహ ఏమన్నా నెమలి పింఛం ధరించి ఉన్నాడు. వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు, అక్కడ వనంలో దొరికే పూలు అలాగే అనేకమైన రంగుల రాళ్ళు అవన్నీ అలకట్టుకుని వాళ్ళు పద్మావళి అలంకరణ అంతా చేసుకుంటారు వాళ్ళు. అలాగే వనమాల వేసుకున్నారు, వనంలో దొరికే పుష్పములతో వనమాల ఇస్తున్నారు. సో ఆ విధంగా ఎంతో అద్భుతంగా అలంకృతమయ్యి ఉన్నాడు ఆయన. సో ఎప్పుడైతే ఈ గొప్ప బాలు అందరూ కృష్ణ బలరాముల యొక్క కీర్తనలు చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన వేణు వాయిస్తూ చక్కగా వస్తున్నాడు. ఈ యొక్క దృశ్యాన్ని వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు వచ్చేటప్పుడు, చారుహాసం, సుందరమైన దరహాసం చేస్తున్నాడు ఆయన కదండి. చాలా అద్భుతమైన విషయం, భక్తులతోనే ఇలా ఉంటాడు ఆయన. అభక్తులతో ఎవరైతే రాక్షసులతో ఆయన చాలా భీకరంగా వ్యవహరిస్తారు. మనం చూసాం కదా, హిరణ్య కశిపులతో స్వామి ఎంత భీకరంగా వ్యవహరించాడు. అది ప్రహ్లాదుడితో నరసింహుడు ఎంత ప్రేమగా ఎంత సుకుమారంగా ప్రహ్లాదుని హ్యాండిల్ చేస్తాడు ఆయన. అక్కడ హిరణ్యకశిపుడు పరిస్థితి వచ్చేప్పటికి కాల రూపం కింద వ్యవహరిస్తాడు. అలాగే ప్రహ్లాదుని ఒళ్ళో ప్రేమగా కూర్చోపెట్టుకుని నిమురుతాడు. చిన్న సింహం పిల్లని ఎలాగైతే సింహం నిమురుతుంది అంత ప్రేమగా నిమురుతాడు కదండి. సో అదే ఇక్కడ అందరూ కూడా గోపికలు, ఆయన యొక్క విశుద్ధ భక్తులు వాళ్ళందరూ. సో వాళ్ళందరి పట్ల ఎంతో ప్రేమగా చిన్న చిరుమంద హాసం చక్కగా చేస్తున్నాడు. సో ఇలా వస్తున్నప్పుడు ఏమైందంట, అప్పుడు దర్శనోత్సాహము కలిగిన నేత్రములతో గోపికలు గుంపుగా అతని గురించి, సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆయన చూడాలి, దర్శన ఉత్సవం కదండి. సో ప్రభుపాద్ గారు చెప్తారు, కృష్ణ చైతన్యంలో ప్రతిరోజు ఫెస్టివల్, ఎవ్రీడే ఈజ్ ఏ
ఫెస్టివల్. ఎందుకని? కృష్ణ దర్శనం ఫెస్టివల్, కృష్ణ ప్రసాదం స్వీకరించడం ఒక పండగ, భక్తుల యొక్క సాంగత్యం పండగ, కృష్ణ కథా శ్రవణం పండగ. సో ఎవ్రీడే ఇస్ అ ఫెస్టివల్. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో మనం చూస్తాం, మిగతా వాళ్ళు ఏం చేస్తారు పండగ రోజున? పండగ రోజున ఏం చేస్తారు జనరల్ గా? బయట వెళ్తారు, బయట వెళ్ళి అక్కడక్కడ తిరుగుతారు, చెందుతారు, లేదు ఆడతారు. లేదు, మామూలుగా ఇంట్లో మామూలుగా జనరల్ గా టీవీల ముందు కూర్చుంటారు మాతాజీ, టీవీ ముందు. భక్తికి సంబంధించినవి ఏం చేస్తారండి పండగ అప్పుడు? భగవంతుడికి ఇది గుడికి వెళ్తారు. పదార్థాలు చేసి పెట్టి వాళ్ళు అవి ఆ తీసుకుంటారు. రోజు మిగతా రోజులో పెట్టినా పెట్టకపోయినా ఆ రోజు పెట్టి తింటారు, అవునా? ఆ రోజు భగవంతుడికి బట్టలు సమర్పించి వాళ్ళు వేసుకుంటారు, భగవంతుడి అవును. గురించి వాళ్ళు కీర్తన చేస్తూ ఉంటారు, భగవత్ ప్రసాదం తీసుకుంటారు, భగవంతుడి టెంపుల్ కి వెళ్తారు, దాన ధర్మం చేస్తారు కదండి. అక్కడ ఏదైనా కథ వినే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేవలం పండగ రోజు ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు, అవునా? మరి కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? ప్రతిరోజు రోజు ఇవన్నీ చేస్తున్నామా లేదా? రోజు పండుగ. రోజు పండుగేనండి, రోజు పండుగే. ఫెస్టివల్. అందుకనే కృష్ణ చైతన్య ప్రభుపాద్ గారు ఏమంటారు? ఎవ్రీడే ఇస్ ఎ ఫెస్టివల్, ఎవ్రీడే ఇస్ ఏ న్యూ ఇయర్. ప్రతిరోజు కొత్త సంవత్సరం లెక్కే, కొత్త కొత్తగా ఉంటుంది. ఎందుకని? ప్రతిరోజు కూడా మనం భగవంతు సమర్పించకుండా ఇది తీసుకోం కదండి. సో ప్రతి రోజు కూడా భగవంతుని యొక్క సెంటర్ లోనే మన యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటాం. సో అందుకని భగవంతుణ్ణి చూడటం, ఈ అన్ని ఉత్సవముల్లో ఒక ఉత్సవం ఏమిటి? భగవంతుణ్ణి చూడటం. మన ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? భగవంతుడి యొక్క పాద పద్మముల నుంచి ముఖార విందం వరకు ఆయన్ని దర్శించాలి. ఓ స్వామి, ఈ యొక్క దేహం నీ దగ్గరికి తీసుకుని వచ్చానయ్యా, నీ యొక్క కరుణ, నీ వీక్షణ నా మీద కురిపించాల్సింది. ఆ విధంగా ఈ యొక్క మనస్సు ఆ వికృతమైన ఆలోచన నుంచి బయటకు వస్తుందని స్వామిని ప్రార్థించాలి. మనం అనుకుంటాం మనం వెళ్ళి భగవంతుడు ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఎలా అలంకరించారు ఈ రోజు, అవి కాదు మనం చూడడం. మనం వెళ్ళి ఏం చేయాలి? ఈ యొక్క దేహాన్ని స్వామి మీకు చూపించి, స్వామి కరుణ చూపించాల్సింది. మళ్ళీ ఇటువంటి దేహాన్ని తీసుకోవాలనుకోవట్లేదు స్వామి, మీ యొక్క నిత్య పార్షదుని చేయండి. ఈ విధంగా మనం ప్రార్థించాలి. సో అందుకని ఎవ్రీడే అయితే ఫెస్టివల్ కదండి. సో మనకి ప్రభుపాద్ గారి దయ వల్ల మనం ఇస్కాన్ మందిరాల్లో ఏం చేయవచ్చు? ఎంతసేపు అయినా భగవంతుని ముఖార విందాన్ని, భగవంతుడి యొక్క సుందరమైన రూపాన్ని దర్శించవచ్చు, అవునా? చూడొచ్చు. సో మిగతా మందిరంలో ఏమవుతుంది? ఇలా వెళ్తాం, మళ్ళీ ఇలా అలా వచ్చేస్తాం. వచ్చేస్తాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కళ్ళు, అప్పుడు కనుక పొరపాటున కళ్ళు మూసామా ఇక అంతే, 2-3 గంటలు లేకపోతే 10 గంటల లైన్ లో ఉన్నదంతా వృధా అయిపోతుంది. కానీ మన ప్రభుపాద్ గారి దయ వల్ల మనకు చక్కగా ముఖార విన్న భగవంతుడికి దివ్య మంగళ రూపాన్ని చక్కగా దర్శించవచ్చు కదండి. సో భగవంతుడికి దివ్య మంగళ రూపం చూడటం అనేది ఏంటి? ఉత్సవం. ఏమిటది? నేత్రములకి ఉత్సవం కదండి. అందుకని వీళ్ళందరూ కూడా దర్శనోత్సాహం కలిగిన నేత్రములతో, ఉత్సాహ నిశ్చయ ధైర్య. భక్తిలో ఉండాల్సింది ఏంటి? ఉత్సాహం. ఓ నేను రోజు చూస్తున్నాను కదా దామోదర్ని, ఎప్పుడు ఇలాగే ఉంటాడు ఈయన అలా కాదు, ప్రతిరోజు కొత్త కొత్తగా ఉంటాడు ఆయన, ప్రతిరోజు. ఎందుకంటే ఎప్పుడైతే శుద్ధ భక్తులు ఆయన ఆహ్వానించినప్పుడు అర్చామూర్తికి స్వామికి ఎటువంటి తేడా లేదు. ఎవ్రీ డే డిఫరెంట్ గా ఉంటారు, ఎవ్రీ డే వెరీ వెరీ ఫ్రెష్ లుక్ ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటాడు ఆయన కదండి. ప్రతి రోజు కూడా మనం చూసినప్పుడు, ప్రతి క్షణం చూసినప్పుడు డిఫరెంట్ అనుభవం అనేది కలగట్లేదు. అంటే మనం చక్కగా ఆయన శ్రద్ధ పెట్టి చూడట్లేదు, ప్రేమగా చూడట్లేదు, ఏదో చూసాం వచ్చేసాం అన్నట్టు కాదు కదండి. సో వీళ్ళందరూ కూడా ఉత్సాహం ఎంతో, అది ఒక ఫెస్టివల్ లాగా చూస్తున్నారు కళ్ళతో కదండి. వాళ్ళందరూ గుంపుగా, వాళ్ళందరూ ఒక చోట వచ్చి ఉన్నారు. ఇక్కడ ప్రభుపాద్ గారు రాస్తున్నారు, గోపికలు కొంతమంది వివాహమైన వాళ్ళు కూడా ఉన్నారు. సో డైరెక్ట్ గా ఆయన చూడాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? సైడ్ ల్యాంగ్ గ్లాన్సెస్. సో సైడ్ ల్యాంగ్ పక్క ఇలా చూస్తారు కదా, వంకరగా అలాగా చూస్తున్నారు అనమాట, ఓరకంటితో. ఓర చూపులు. ఇక్కడ రాశారు కదా, ఏమంటున్నారు? అపాజ్ఞ మోక్షం. ఓర చూపుతో చూస్తున్నాడంట. యాక్చువల్ గా కృష్ణుడు కూడా ఓరగా చూస్తాడు గోపికలు ఇంకా ఎప్పుడైతే కదండి. సో ఎప్పుడైతే ఆ విధంగా చూస్తాడో వాళ్ళకి ఇంకా దివ్యమైన ఆనందం కలుగుతుందంట. సో ఇది కాంపిటీషన్ అంట. ఎప్పుడైతే స్వామిని వాళ్ళు అలా చూస్తారో స్వామికి ఆనందం కలుగుతుంది. మళ్ళీ స్వామి ఎప్పుడైతే ఓర చూపుతో సైడ్ ల్యాంగ్ గ్లాన్సెస్ ఎప్పుడైతే వేస్తాడో మళ్ళీ వాళ్ళకి దివ్యమైన ఆనందం పెరుగుతుంది. మళ్ళీ వాళ్ళు చూస్తారు. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ కాంపిటీషన్ అంట. ఎందుకని? ఎప్పుడైతే స్వామిని వాళ్ళు అలా చూస్తారో ఏమవుతుంది? స్వామి అందం అలా పెరిగిపోతుంది. మళ్ళీ స్వామి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ అందం అలా పెరిగిపోతుందంట. సో ఈ విధంగా అది నెవర్ ఎండింగ్ కాంపిటీషన్ అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట ఆ దివ్యమైన దర్శనం మనం చూడడానికి కదండి. సో ఈ విధంగా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? గోపికలు అతని మధురమైన మురళీరవమును, మనోహరమైన శరీర సౌరభమును కూడా ఆస్వాదించరు. ఆయన అలా చూస్తూ ఉన్నారు. ఎలాగా వాళ్ళు ఏం చేస్తున్నారు?
తమ భ్రమరముల వంటి నేత్రములతో ముకుందుని సుందర వదన మకరందమును పానము చేసిన వారై పగటి సమయమును తమకు కలిగిన విరహ తాపమును విడిచిరే. ఏ విధంగా అయితే తుమ్మెద ఏం చేస్తుంది, ఆ మకరందమును ఏ విధంగా అయితే పూలోంచి ఏ విధంగా అయితే తీసుకుంటుందో ఆ విధంగా అంత అద్భుతమైన సుందర వదనం భగవంతుడిది. ముఖార విందం 10వ స్కందం అంటే స్వామి యొక్క ముఖార విందం. అవునా, వీళ్ళు భ్రమరములు వంటి భ్రమరములు ఏ విధంగా అయితే వేరేని తీసుకుంటాయో ఆ విధంగా వాళ్ళ యొక్క గోపికలు వాళ్ళ నేత్రములతో భగవంతునికి సుందరమైన రూపాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అనమాట. ఏదైతే పగలంతా స్వామిని చూడలేదో ఆ విరహ తాపం అంతా కూడా ఒక్కసారి స్వామి యొక్క అద్భుతమైన దర్శనం అయిపోవడం అంటే అది పోయిందంట కదండి. సో ఈ విధంగా వాళ్ళ యొక్క ఓర చూపులు ఆదరంగా స్వీకరిస్తూ మళ్ళీ వాళ్ళని అదే విధంగా కటాక్షిస్తూ స్వామి వ్రజంలోకి అడుగు పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ప్రభుపాద్ గారు ఒక అద్భుతమైన విషయం రాస్తున్నారు. ప్రేమికుడు ఆమె వీక్షణమనడి ప్రేమ కానుకను స్వీకరించి ఆమెను సంతృప్తి పరిచినప్పుడు ఆ యువతి హృదయం ఆనందముతో నిండిపోను. మనం చెప్పుకున్నాక ఎప్పుడైతే వాళ్ళు సైడ్ లైన్ గ్లాన్సెస్ వేస్తారో మళ్ళీ కృష్ణ భగవాన్ సైడ్ లైన్ గ్లాన్సెస్ వేస్తారు. తర్వాత మళ్ళీ కృష్ణ భగవాన్ చేసిన దానికి వాళ్ళు ఆనందిస్తారు. మళ్ళీ ఈ విధంగా వాళ్ళని చూసి కృష్ణుడు ఆనందపడుతుండే. ఈ విధంగా అద్భుతమైన యొక్క లీల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా ముందుకే వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు యశోద మాత రోహిణీ దేవి వాళ్ళకి ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం. తయోర్యశోద రోహిణ్యౌ పుత్రయో పుత్రవత్సలే యథా కామం యథా కాలం వ్యదత్తా పరమాశిషః గతద్వానశ్రమౌ తత్ర మజ్జనోర్మర్దనాదిభిః నీవీం వసిత్వా రుచిరాం దివ్యస్య గంధమండితౌ జనన్యుపహృతం ప్రాస్య స్వాద్వన్నముపలాడితౌ సంవిశ్య వరసయ్యాయాం సుఖం సుషుపతుర్వజే ఏవం స భగవాన్ కృష్ణో బృందావనచరవచేత్ యయౌ రామతే రాజన్ కాళిందీం సఖిభిర్వృతః అత గావశ్చ గోపాశ్చ నిదగాతపపీడితాః దుష్టం జలం పపుస్సస్యాన్ సృష్ణాప్త విషదూషితం విషాంబస్తదుపస్పృశ్య దైవోపహత చేతసః నిపేతుర్యసవ సర్వే సలిలాంతే పురద్వః వీక్ష్యతాన్ వై తథా భూతాన్ కృష్ణో యోగీశ్వరేశ్వరః ఈశ్రయామృతవర్షిణ్య స్వనాతాన్ సమజీవ సంప్రతి స్మృతయ సముత్థానజలధికా సువిస్మితా సర్వే వీక్షమాణో పరస్పరం. హరే కృష్ణ మాతాజీ, మీ వాయిస్ అక్కడక్కడ లైట్ గా బ్రేక్ అవుతుంది మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ బానే ఉందండి, మీ నెట్వర్క్ చూసుకోండి మాతాజీ. అవును మాతాజీ. సతతద్రాజన్ గోవిందానుగ్రహేక్షితం పీత్వా విషం పరేతస్య పునరుత్థానం. ఇక్కడ బానే ఉంది డివోటీస్. ఒకవేళ మీకు సిగ్నల్ లేకపోతే కొంచెం మీరు వేరే ప్లేస్ లో కూర్చునే ప్రయత్నించండి, ఎవరికైతే వినిపించట్లేదు. ఓకే, శశికళ మాతాజీ మీరు 44 చదవండి. 45 రాధమ్మ మాతాజీ, 46 చందన మాతాజీ, 47 విజయలక్ష్మి మాతాజీ, 48 ప్రభావతి మాతాజీ, 49 50 మహాలక్ష్మి మాతాజీ, 51 పద్మిని మాతాజీ. ఇంకెవరన్నా చదవలేదా ఈరోజు? ఓకే, 52 లక్ష్మీదేవి మాతాజీ కంప్లీట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హాయ్ మామ. హరే కృష్ణ చదవండి. శశికళ మాతాజీ స్టార్ట్ చేయండి. అలాగే మాతాజీ. హరే కృష్ణ. యశోదా రోహిణులు తమ పుత్రుల ఎడ పరమ వాత్సల్యమును కలిగిన వారి ఇష్టముననుసరించి తగిన సమయముననుసరించి మహోత్కృష్టమగు భోగములను ఒసగుచుండిరి. భాష్యం. ప్రేమమూర్తి యగు తల్లి ఒసగడి చక్కని ఆహారము, సుందరమైన వస్త్రములు, నగలు, ఆట వస్తువులు, నిరంతర అనురాగము వంటి
వంటి వాటిని పరమాశిష అను పదము సూచించును. యశోద రోహిణులు తమ పుత్రులకు కృష్ణ బలరాముల యొక్క సమస్త కోరికలను తీర్చినప్పటికీ వారి కర్మలను కూడా చక్కగా నియమితపరచిరని యథాకామం యథాకాలం అను పద సముదాయము సూచించును. అనగా ఆ తల్లులు తమ పుత్రుల కొరకు చక్కని ఆహారం తయారు చేయటేగాక తగిన సమయంలో వారు భుజించినట్లుగా కూడా చూసిరి. అట్లే కృష్ణ బలరాములు తగిన సమయంన ఆడుకున్నట్లు తగిన సమయంన నిద్రించినట్లు వారు చూసిరి. బాలురు తమ ఇష్టము వచ్చినట్లు వర్తించుటకు తల్లులు విచక్షణారహితముగా అనుమతించిరని యథాకామం అను పదము సూచింపదు. పైగా శిష్టాచారంతో చక్కగా వారు తమ పుత్రులకు సమస్త భోగములను ఒసగుచుండిరి. యశోదారోహిణులు తమ పుత్రులను ఎంతగా ప్రేమించిరనగా ఆ తల్లులు వారిని ఆలింగనము చేసుకుని వారి దేహాంగములు ఆరోగ్యముగాను దృఢముగాను ఉన్నవో లేవో జాగ్రత్తగా పరిశీలించుచుండిరని శ్రీల సనాతన గోస్వామి పలికింది. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. స్నాన మర్దనాది కర్మలచే కృష్ణ బలరాములు మార్గాయాసమును పోగొట్టుకుని సుందరముగు వస్త్రములను ధరించి దివ్యమాలలతోనూ సుగంధ ద్రవ్యములతోనూ అలంకరించలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. తల్లులు వసగిన రుచికరముగా అన్నమును తృప్తి మీరగా భుజించిన పిమ్మట సోదరులు ఇరువురును ఉపరాలితులై శ్రేష్టమగు తల్పములపై అరుండి వ్రజమునందు సుఖంగా నిద్రించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఓ రాజా, ఈ విధముగా దేవదేవుడగు శ్రీకృష్ణుడు లీలా ప్రదర్శనము చేయుచు బృందావనమునందు విహరించెను. ఒకనాడు అతడు బలరాముడు లేకుండగానే మిత్రులతో కూడి యమునా నదికి వెడలెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. అప్పుడు గోవులు గోపాలుడు గ్రీష్మ సూర్య తాపముచే సంతృప్తులై తీవ్రమగు దప్పికచే యమునా జలముని తాగిరి. కానీ ఆ జలము విషపూరితమై ఉండెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. విషపూరిత జలమును సృజించినంతనే గోవులు గోపాలరు భగవన్మాయచే చైతన్య విహీనులై నిర్జీవముగా జలము చెంత పడిపోయిరి. కురువీరుడా, తనను ఆశ్రయించి ఉన్నట్టి గోపాలులను అట్టి పరిస్థితిలో గాంచిన యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు కరుణుకొని అమృత వర్షము వంటి తన వీక్షణముచే వెంటనే వారిని మరలా బ్రతికించెను. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలు. పూర్వ స్థృతిని పొందిన వారే గోవులు గోపాలురు జల నుండి లేచి పరస్పరము చూసుకుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాజా తాము విషపానము కావించి యథార్థమునకు మరణించినప్పటికీ గోవిందుని అనుగ్రహ దృష్టిచే తిరిగి ప్రాణములను బడిసి నిలవగలిగితమని గోపబాలురప్పుడు భావించిరి. శ్రీమద్ భాగవతం నందలి ధేనుకాసుర వధ అను దశమ స్కందములోని 15వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఈ విధంగా ఎప్పుడైతే ఆయన గోపికలు అలాగే కృష్ణ భగవానుడి మధ్య చక్కగా అద్భుతమైన ఆ వినిమయం జరుగుతుంది, ప్రేమ వినిమయం కదండి. సో వాళ్ళు ఒక విధంగా ఏ విధంగా అయితే కృష్ణుడిని రిలీజ్ చేస్తున్నారు, ఏ విధంగా అయితే కృష్ణుడితో మాధుర్య భావంలో చేస్తున్నారు, అదే విధంగా యథామాం ప్రపద్యంతే ఆ విధంగా వాళ్ళ చేత రెసిప్రొకేట్ అవుతూ ఉన్నాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు, వ్రజంకి చేరుకున్నారు. సో ఈ విధంగా అద్భుతంగా వ్రజములో జరుగుతుంది ఈ యొక్క అద్భుతమైన లీల అని సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. అదే విధంగా యశోదారోహిణులు ఏ విధంగా చూసుకుంటున్నారో అన్న విషయాన్ని మనకి 44వ శ్లోకంలో చెప్పారు. ఏ విధంగా చూసుకుంటున్నారంట, పుత్రవత్సలే, ఎంతో మంచి వాత్సల్యం, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళని. ఎలాగ యథాకామం, వారికి ఏదైతే ఇష్టం వస్తుందో అలాగే యథాకాలం, కాలంను అనుసరించే. అవునా?
సో ఇప్పటికి కూడా మనం చూస్తాం బృందావనంలో ఏం చేస్తారు, ఇక చలికాలం వచ్చినప్పుడు స్వామికి ఏం చేస్తారు, స్వెటర్స్ వేస్తారు కదండి. సో ఆయనకి చలిగా ఫుల్గా ఉండేవి క్లోజ్డ్ గా చేస్తారు. ఉంటారు, మొత్తం షాల్స్ అన్ని కప్పుతారు కదండి. సో ఇక్కడ మొన్న మళ్ళీ ఏమవుతుంది, ఇక ఓడన షష్ఠి నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఆల్మోస్ట్ శివరాత్రితో అవన్నీ కూడా క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఆ భగవంతుడికి దామోదర్కి ఏం చేస్తారు, మామూలుగా పైన అప్పర్ క్లాత్ వేస్తారు అవునా. ఇప్పుడు మళ్ళీ వేసవి కాలంలో ఏం చేస్తారు, అప్పర్ క్లాత్ తీసివేస్తారు ఆయనకి. ఇప్పుడు మీరు చూస్తుంటే అప్పర్ క్లాత్ తీసివేస్తారు దామోదర్కి పైన కదండి. సో ఈ విధంగా సమయానుకూలంగా ఏ విధంగా అయితే భక్తులు సేవిస్తూ ఉంటారో బృందావన వాసులు అలాగే సేవిస్తూ ఉండేవారు. అలాగే మాతృభావంలో మాతృవాత్సల్య భావంలో యశోద రోహిణులు కూడా కృష్ణ బలరాములు ఆ విధంగానే చూసుకునేవారు. సరే అయితే ఒక వండి పెట్టేసాం కదా సరిపోయింది, లేకపోతే వీళ్ళకి అన్నం పెట్టేసి ఇచ్చేసాం కదా, మూటలు కట్టేసి వాళ్ళే గోవులు మేసుకుని అక్కడే తిని వచ్చి ఉంటారు అని వదిలిపెట్టేవారు కాదు కదండి. వాళ్ళు చేసిన ఆహారం తిన్నారా లేదా, అలాగే వాళ్ళు ఆలింగనం చేసుకునేవారు కదండి. సో ప్రతి అంగము కూడా చాలా బాగానే ఉందా, ఎటువంటి దెబ్బలేమి తగలేదు కదా, అడవికి వెళ్తున్నారు కదా, వాళ్ళు శుభ్రంగా ఆరోగ్యంగానే ఉన్నారా లేదా, అవన్నీ కూడా వాళ్ళు చూసుకునేవారంట. ఇంకోటి ఏం చేసేవారని ఇక్కడ చెప్తున్నారు, తగిన సమయంలో ఆహారం తీసుకుంటున్నారా లేదా కదండి. అలాగే వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులు గాని, నగలు గాని, బొమ్మలు గాని, అవంతా వాళ్ళకి ఎంతటి అనురాగం కదండి. చిన్న వయసులో తల్లిదండ్రుల యొక్క అనురాగంతో వాళ్ళకి ఏమవుతుంది, ఎమోషనల్ స్టెబిలిటీ అనేది వస్తుంది, మానసిక స్థైర్యం అనేది వస్తుంది. ఎప్పుడైతే చిన్న వయసులో తల్లిదండ్రుల యొక్క ఆసరా వాళ్ళకి లభించకపోతే మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు పెరిగే కొద్దీ కూడా ఇటువంటి సమస్యల్లో ఇక మానసికంగా ఒత్తిడులు వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉంటారు. ఎందుకని ఎమోషనల్ సపోర్ట్ వాళ్ళకి లేకుండా పోతుంది కదండి. అందుకని ఇప్పుడు గురుకులంలోకి పంపించినప్పుడు కూడా పూర్వము ఏం చేసేవారు, గురుకులంలో గురుమాత తల్లిలాగా చూసుకునేది ఆవిడ కదండి. ఏదైతే ఆచార్యుడు ఓకే సరే అయితే అడవికెళ్ళి అవి తీసుకురండి ఇవి తీసుకురండి అవన్నీ చెప్పినా, ఆయన బాధ్యత వీళ్ళు ఎలా ఉండాలి ఒక బ్రహ్మచారి కింద అవన్నీ చెప్పినా, ఒక తల్లి కింద ఆవిడ ఎమోషనల్ సపోర్ట్ అంతా కూడా గురుమాత ఇచ్చేదన్నమాట. సో అందుకనే ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క మానసికంగా కూడా వాళ్ళు ఎదుగుతారు కదండి. మానసికంగా ఎదుగుతారు, వాళ్ళు ఏది మనసులో పెట్టుకొని కృంగిపోకుండా ఏమవుతారు, మానసికంగా కూడా హెల్తీగా తయారవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఓన్లీ ఫిజికల్ ఆరోగ్యమే కాదు, మానసికంగా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదండి. సో ఎక్కడైతే ఈ యొక్క డిఫరెంట్ గ్యాప్ వచ్చేస్తుంది తల్లిదండ్రులకి పట్టించుకోవట్లుగా ఏమవుతుంది, వాళ్ళు స్లోగా మానసిక సమతుల్యం కోల్పోతారు. అందుకని కొంతమంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, మాటలు రావు వాళ్ళకి కదండి. సో ఎప్పుడైతే కొంతమంది ఏం చేస్తుంటారు, వేరే వాళ్ళ దగ్గర పెట్టేసి ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను ఎప్పుడైతే ఇన్ఫోసిస్ లో వర్క్ చేసినప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ అయితే మా టీమ్ లోనే నేను అబ్జర్వ్ చేశాను. సో తను జాబ్ కి వచ్చేసేది, వాళ్ళ పిల్లలు అన్నమాట, అప్పుడే జస్ట్ 2 years 3 years వాళ్ళు. సో వాళ్ళకి ఒక మెయిట్ దగ్గర పెట్టేసి వచ్చేసేది. ఆవిడ లాంగ్వేజ్ ఏమో వేరు, వీళ్ళేమో మలయాళం, వాళ్ళేమో కన్నడ. సో ఆ పిల్లలకి ఈ మాట రావటం అనేది లేట్ అయిపోయింది. తర్వాత ఒక 1 year ఆవిడ బ్రేక్ తీసుకుని ఆఫీస్ నుంచి మళ్ళీ కేరళ వెళ్ళి అక్కడ ఉండి 1 year వాళ్ళకి వాయిస్ థెరపీ అది ఇది చేసిన తర్వాత వాళ్ళకి మాటలు వచ్చాయి. సో వాళ్ళు ఫుల్ డిస్టర్బ్ అయిపోయారు అనమాట కదండి. సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అటువంటివి ఏమీ లేకుండా వీళ్ళకి ఎటువంటి అలజడి లేకుండా యశోదా రోహిణులు ఏం చేస్తున్నారు, మానసికంగా వాళ్ళకి అనురాగం ఇస్తున్నారు, శారీరకంగా దృఢంగా ఉన్నారా లేదా చెక్ చేసుకుంటున్నారు, ఆహారం తయారు చేస్తున్నారు, సమయానుకూలంగా వాళ్ళకి ఏది కావాలో అది అరేంజ్ చేస్తున్నారు, మళ్ళీ తింటున్నారా లేదా చెక్ చేసుకుంటున్నారు, సమయానికి నిద్రిస్తున్నారా లేదా చెక్ చేసుకుంటున్నారు, అలాగే ఆడుకుంటున్నారా లేదా తగిన సమయంలో. ఫుల్ గా ఆడుకోకపోయినా ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళకి అనారోగ్యం వస్తుంది అవునా. శారీరకంగా కూడా వాళ్ళు ఫ్రెష్ గా ఉండాలి, మూడ్ కూడా ఫ్రెష్ గా ఉండాలి కదండి. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు, చక్కగా మంచిగా వాళ్ళని పెంచటం అనేది జరిగింది. ఆ విధంగా వాళ్ళకి సమస్త భోగములు అంటే వాళ్ళకి ఏదైతే ఇప్పుడు నంద మహారాజుకి 9 లక్షల ఆవులు, ఎంతో ఐశ్వర్యం ఉన్నది, లేనిది ఏమైనా ఉంటుందా. సో ఆ విధంగా ఎటువంటి లోటు లేకుండా ఎంతో అద్భుతంగా వాళ్ళు చూసుకున్నారు. సనాతన గోస్వామి గారు ఏమంటున్నారు, సో వాళ్ళ దేహాంగములు ఆరోగ్యముగాను దృఢముగా ఉన్నావో లేదో కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. సో ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత యశోద రోహిణి దేవులు ఎంతో ప్రేమగా అనురాగంగా వాళ్ళకి చక్కగా స్నానం చేయించి కదండి, మంచి సుందరమైన రుచిరాం దివ్య మంచి సుందరమైన వస్త్రములు వేసి, దివ్యమైన పూమాలలు వేసి, గంధం పెట్టి వాళ్ళందరికీ కూడా మంచిగా అలంకరించేవారు. ఎప్పుడైతే ఈ విధంగా యశోద రోహిణి చేస్తారో కృష్ణ బలరాంకి ఏమైందంట, గత మార్గాయాసం అంటే ఇప్పుడు ఏం చేశారు, గోవుల్ని తీసుకుని వెళ్ళారు,
మళ్ళీ గోవులు తీసుకుని వచ్చారు. ఇదంతా కూడా నడుస్తారు కదా, ఎంత అడవులన్నీ కూడా ఎంతగానో నడుస్తారు. ఈ అలసట అంతా కూడా పోయేదంట ఎప్పుడైతే తల్లులు ఈ విధంగా చేశారు. మనం కూడా చూస్తాం కదా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైతే చక్కగా తల్లి ఏం చేస్తుంది, వాళ్ళకి చక్కగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి మంచిగా ఆహారం పెడితే వాళ్ళకి మొత్తం మర్చిపోతారు. స్కూల్లో ఎంత గెంతారు, వచ్చేటప్పుడు అంత నడుచుకుని వచ్చారు, అంత పెద్ద పెద్ద బ్యాగులు మోసారు, అలసట అంతా పోతుంది. ప్రశాంతంగా అమ్మ కౌగుల్లోకి వస్తారు, హ్యాపీగా ఉంటారు కదండి, ఎంతో ఆనందంగా ఉంటారు. సో అదే విధంగా వీళ్ళు కూడా యశోద రోహిణులు ఆ విధంగా వాళ్ళకి స్నాన మర్దన దేహ మర్దనం చిట్టిగా మసాజ్ చేసేసి వాళ్ళకి ఏం చేసేవారు, మంచిగా వస్త్రములు అలంకరించి నీట్గా వాళ్ళని గంధం పెట్టి పూమాలలు వేసి వాళ్ళు చక్కగా అలంకరించేవారు అనమాట. ఆ తర్వాత ఏం చేసేవారంట, జనని ఉపహృతం వాళ్ళ తల్లులు ఇచ్చిన స్వాదు అంటే రుచికరమైన అన్నం ఉపలాలితో అన్నము అలాగే మిగతా భుజించడానికి కావాల్సిన రుచికరమైన ఆహారం అంతా కూడా వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళిద్దరు ఏం చేసేవారంట, వరసయ్యాయం చాలా శ్రేష్టమైన పడకల మీద తల్పముల మీద వాళ్ళు పడుకుని ఏం చేసేవారంట, సుషుపతుకు సుఖంగా వాళ్ళిద్దరు కూడా నిద్రించేవారంట. సో ఇది వాళ్ళ యొక్క దినచర్య ఈ విధంగా జరుగుతుంది అని చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. సో ఇంకా ఏమని చెప్తారు, ఇప్పుడు ఇక్కడతో ఈ యొక్క ధేనుకాసుర వధ అలాగే ఇక గోప బాలుల కింద వాళ్ళ దినచర్య అంతా కూడా సుఖదేవ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవబోతుంది 47 నుంచి. ఏమిటి, కాళీయ మర్దన. సో దీనికి ఏమంటారు, స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకి 16వ అధ్యాయంలో కాళీయ సర్పమును మర్దించుట, కాళీయుని ఒక గర్వాన్ని అణిచివేయట అనే దానికి ముందు ఏం జరిగింది అసలు ఎపిసోడు అన్నది కొంచెంగా మనకి ఇక్కడ 47 నుంచి 52 శ్లోకాలు స్టార్ట్ అవుతుంది. సో అసలైన స్టోరీ ఎప్పుడైతే మళ్ళీ మన పరీక్షిన్ మహారాజు అడుగుతాడు, ఎందుకంటే సుఖదేవ గోస్వామి చిన్నగా చెప్పేసి ఆపేస్తారు ఏదైనా. ఎప్పుడైతే మళ్ళీ పరీక్షిన్ మహారాజు శ్రద్ధగా వినటం కారణంగా అడుగుతారు, అదేంటంటే సుఖదేవ గోస్వామి కొంచెం వివరించండి లీల పూర్తిగా, ఎలాగా కాళీయుడి యొక్క గర్వాన్ని అణిచాడు స్వామి, కొంచెం వివరంగా చెప్పండి అన్నప్పుడు మళ్ళీ మొత్తంగా చెప్తారు, అంతే కదా. సో సో అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ అన్ని రోజులు బట్టి ఉపవాసం ఉంటున్నాడు, ఇంట్రెస్ట్ ఉందో లేదో గురుగారికి ఎలా తెలుస్తుంది. ఏదైనా ఒక ఏ చెప్పేసి A to Z అనేసి మధ్యలో ఏం చెప్పలేదు అనుకోండి, సరిగ్గా వింటున్న శిష్యుడు అడుగుతాడు మధ్యలో ఏమున్నాయి గురుగారు అని. అదే కదా పరీక్షణ్ మహారాజు కూడా చేస్తూ ఉంటాడు. సరే అయితే మర్దన చేశాడు, గర్వాన్ని అణిచాడు అన్నారు, ఎలా అణిచాడండి అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. దాని వివరణ 16వ అధ్యాయంలో వస్తుంది. సో ఇక్కడ పరీక్షణ్ మహారాజు అడగడానికి సుఖదేవ గోస్వామి ఏం చెప్పి ఉన్నారు అన్నది వివరణ ఇక్కడ వస్తుంది. సో ఒక రోజు ఏం జరిగిందంట, ఈ విధంగా ఎప్పుడైతే బృందావన విహారి అయిన కృష్ణ భగవానుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఒక రోజు ఏం జరిగింది, ఈ విధంగా బృందావన విహారి బాంకే బిహారీ ఏం చేస్తాడు, ఈయన అంతా విహరిస్తూ ఉంటాడు, ఎంతో అద్భుతమైన లీలలు చేస్తూ కదండి. ఆయన కుంజంలో విహరిస్తూ కొన్నిసార్లు గోపికలతో ఒక్కొక్కసారి గొప్ప బాలులతో అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడు ఈయన కదండి. ఒక రోజు ఏం జరిగిందంట, క్వచిత్ ఒక రోజు ఒకనాడు ఏం జరిగింది, రామయుతే బలరాముడు లేకుండానే ఓ పరీక్షణ్ మహారాజా కాలింది సఖిభి, ఆ యొక్క కాలింది అంటే యమునా ఒక పేరు యమునా నదికి వాళ్ళ మిత్రులతో అందరినీ కలిసి వెళ్ళాడు. ఎందుకని ఆచార్యులు ఏమని చెప్తారు, ఆ రోజు బలరాముడి యొక్క ఆవిర్భావ తిథి కదండి. సో అందుకని బలరాముడు రాలేదు. ఏదైతే బ్రహ్మ విమోహనలు జరిగినప్పుడు బలరాముడు లేడు. అదే విధంగా ఈ యొక్క కాళీయ మర్దన ఏదైతే ఈ ఎపిసోడ్ జరిగింది ఆ రోజు కూడా బలరాముడు ఉండరు. సో ఆ రోజు బలరాముడు లేడు. ఆ సమయంలో ఎప్పుడైతే కృష్ణుడు వాళ్ళ మిత్రులతో కలిసి యమునా నది తటానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంట, వీళ్ళందరూ కూడా నిదాక ఆతప అంటే గ్రీష్మకాలం చాలా ఎండ తీవ్రత కారణంగా వాళ్ళకి చాలా గోవులకి అలాగే గొప్ప బాలురికి చాలా దాహం వేసింది అనమాట. సో దాహం వేసి అక్కడికి ఏమైపోయింది, ఆల్రెడీ ఆ వాటర్ అంతా ఏమైపోయిందంటే తృష ఆర్త విషదూషితం, ఆల్రెడీ విషంతో నిండిపోయి ఉన్న యమునా జలాన్ని వాళ్ళు ఏం చేశారు, 50వ శ్లోకంలో చెప్తున్నారు, వాళ్ళు ఎప్పుడైతే స్పృశించారు తీసుకున్నారో ఏమైపోయింది, వెంటనే వాళ్ళు పడిపోయారంట. వెంటనే స్పృశించినంతనే దైవ మాయచే చైతన్య విహీనులై నిర్జీవంగా అక్కడ పడిపోయారు. సో ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు కొంతమంది తాగారు, కొంతమంది స్పృశించారు, వెంటనే వాళ్ళు నిర్జీవంగా అలా పడిపోతే ఏం చేశారంట స్వామి, వీక్ష కృష్ణ యోగ ఈశ్వర
ఎప్పుడైతే తన యొక్క తీక్షణం, తన యొక్క చూపు వాళ్ళ మీద ఎప్పుడైతే పెట్టాడో, ఎవరైనా యోగీశ్వరుడైన కృష్ణుడు ఎప్పుడైతే పెట్టాడో, ఆయన దృష్టి ఎలా ఉందంట, అమృత వర్షిణ్య, అమృత వర్షంలాగా ఉన్నదంట. ఆ విధంగా మళ్ళీ వాళ్ళకి ప్రాణం అనేది తిరిగి రావటం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళ విషపూరితమైన వాటర్ తాగి వాళ్ళు పడి నిర్జీవంగా పడి ఉన్నప్పటికీ స్వామి యొక్క కరుణ కారణంగా మళ్ళీ వాళ్ళు జీవితాలయ్యి మళ్ళీ వాళ్ళకి ఎలా అనిపించిందంట, ఒక్కొక్కరు ఆశ్చర్యంగా చూసుకుంటున్నారంట. ఇదే మనం దాకా తాగి పడిపోయినాం కదా, కానీ మళ్ళీ ఎలా వచ్చాం మనం అని చెప్పి వాళ్ళు ఎంతో ఆశ్చర్యంగా ఏమని చెప్తున్నారు ఇక్కడ, సువిస్మితాహ సర్వే, అందరూ కూడా పరమ ఆశ్చర్యంగా ఒకరినొకళ్ళు చూసుకుంటున్నారంట. సో 52వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు, అన్వమంసత, వాళ్ళందరూ విధంగా అనుకుంటున్నారు, మనం విషం వాటరు తాగినప్పటికీ కూడా ఏమైంది, భగవంతుడి గోవిందుడు ఆ కృష్ణుడి యొక్క కరుణ చేత గోవింద అనుగ్రహ ఈక్షితం, ఆ గోవిందుని యొక్క అనుగ్రహం కారణంగానే మనం ప్రాణాలను కోల్పోయినప్పటికీ మళ్ళీ తిరిగి ప్రాణాలను తెచ్చుకుని మళ్ళీ ఈ విధంగా నిలబడగలిగాము అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఇక్కడితో కంప్లీట్ చేయటం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ సుఖదేవ గోస్వామి చెప్తారు, ఇంకో 16వ అధ్యాయం స్టార్టింగ్ లో ఒక్క శ్లోకంలో చెప్తారు, ఈ విధంగా కృష్ణుడు ఏం చేశారు, ఆ యొక్క కాళీయుడిని ఈ యొక్క యమునా నది నుంచి ఆయన గర్వాన్ని తొలగించి యమునా నది నుంచి వెళ్ళగొడతారు. ఆ విధంగా విషపూరితమైన వాటర్ అంతా కూడా మళ్ళీ చాలా పరిశుద్ధీకరమైన జలం అయిపోతుంది అని చెప్పి ఒక్క శ్లోకంలో కంప్లీట్ చేసేస్తాడు ఆయన. 16వ అధ్యాయం మొదటి శ్లోకంలో కాళీలీల మొత్తం కంప్లీట్ చేసేస్తారు సుఖదేవ గోస్వామి. అప్పుడు పరీక్షణ్ మహారాజ్ అడుగుతారు, అయ్యో అసలు కాళీయుడు ఎక్కడికి ఎలా వచ్చారో, స్వామి ఏ విధంగా అతన్ని గర్వాన్ని అణిచారు, దయచేసి నాకు చెప్పండి. కృష్ణ భగవాని యొక్క లీల ఎంతసేపు విన్నప్పటికీ కూడా అసలు నాకు తనివి తీరట్లేదు స్వామి. అంటే ఇప్పుడు సరే అయితే నీకు చాలా కంగారుగా ఉన్నావు కదా పరీక్షణ్ మహారాజ్, సరే ఖాళీ లీల స్లోగా ఫాస్ట్ గా క్లోజ్ చేసేస్తాను, మళ్ళాంటి వాళ్ళ మీద ఒక అయిపోయిందా ఇంకేం చేశాడు స్వామి లీలలు అనుకుంటాం. కానీ పరీక్షణ్ మహారాజ్ ఎంత శ్రద్ధగా వింటున్నాడు, ఆయన చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఏం చేశాడు స్వామి, అంత గొప్ప కాళీయుడు మొత్తం జలమునే విషం చేయగలిగిన వాడు, ఆ జలం తాగితే నిర్జీవం అయిపోతుంటే గోవులైనా గొప్ప బాలురైనా, అటువంటిది మరి కృష్ణుడు ఏ విధంగా తరిమి కొట్టాడు, ఏం జరిగింది ఆ లీల, అసలు ఎందుకు వచ్చాడు కాళీయుడు యమునా నది తటానికి, ఎవరు అంతా చెప్పాల్సిందే అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పారు అన్నది మనకి 16వ అధ్యాయం అంతా, అది మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దామండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా ఈ రోజు మనం చర్చించుకున్న దాంట్లో? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ప్రణాం. హరే కృష్ణ మాతాజీ, ధేనుకాసురుని పూర్వ పేరేంటి మాతాజీ? సహస్రిక. బలి మహారాజు యొక్క కుమారుడు సహస్రిక. ఎందుకు ఇతనికి శాపం వస్తుంది మాతాజీ? ఏం చేశాడు ఎవరికైనా గుర్తుందా, మనం చెప్పుకున్నాం? గుర్తుంది మాతాజీ, దూర్వాసుని తపస్సు చేస్తుంటే అక్కడ గొడవ చేస్తుంటే గాడిదవై పుట్టమన్నాడు ఆయన. గాడిదలాగా ఓండ్ర పెడుతున్నావు నువ్వు, ఇక్కడ అందరూ కూడా తపస్సు చేసుకునే ప్రదేశానికి వచ్చి నువ్వేం చేస్తున్నావు, గాడిదలాగా ఓండ్ర పెడుతున్నావు కాబట్టి గాడిద అయిపో. ఎన్ని సంవత్సరాలు? 400,000 సంవత్సరాలు. 400,000 సంవత్సరాలు అంటే 4 లక్షల సంవత్సరములు. అక్కడ ఆ యొక్క మధుర ప్రాంతంలో గాడిద కింద రాక్షసుడి కింద అలా పడి ఉండు, ఎప్పుడైతే బలరాముడి చేతిలోనే నీకు ముక్తి అని చెప్పి ఆయన శాప విమోచనం చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే మళ్ళీ బలరాముడి చేతిలోనే ఆయనకి శాప విముక్తి అనేది జరిగింది. రైట్, ఓకే. సో మళ్ళీ 16, 17 మనకి పూర్తిగా కాళీయుడి యొక్క వృత్తాంతం వస్తుంది. మళ్ళీ తర్వాత ప్రలంబాసుర, మళ్ళీ మన బలరాంజీ యొక్క లీల వస్తుంది. బలరాంజీ ఇద్దరు రాక్షసుల్ని చంపుతారు. ఎవరు? ఇక ధేనుకాసుర, ఇంకొకటి ప్రలంబాసుర. తర్వాత దివిజ గొరిల్లా వస్తారు తర్వాత. అది బట్ చిన్నప్పుడు లీలలు అంటే కనుక మెయిన్ ఇవి రెండు ఎక్కువ వస్తాయి, అంటే ధేనుకాసుర, ప్రలంబాసుర. సో మధ్యలో కాళీయ లీల వస్తుంది. కాళీ లీల అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రలంబాసుర లీల వస్తుంది. అది మనం కంటిన్యూ చేద్దాం. వెరీ పవర్ఫుల్. దేవాడి దేవుడి పుస్తకంలో కూడా ఉంది మాతాజీ, కృష్ణ భగవానుడు దేవాడి దేవుడి పుస్తకంలో కూడా ఇచ్చారు.
అవును 10వ స్కందమే కదా కృష్ణుడు దేవాది దేవుడి శ్రీకృష్ణ పుస్తకం భగవానుడు. ఏంటి చెప్పండి, దేవాది ఆ, దేవుడి పుస్తకం దేని కామెంటరీ మీరు 10వ చెప్పండి స్కందమే. శాంతకుమారి మాతాజీ. చిన్నప్పుడు లీలలన్నీ కొన్ని ఉన్నాయి మాతాజీ, మనం మీరు అసలు చెప్పిన దేవాది దేవుడి పుస్తకం ఏంటి చెప్పండి, అసలు దేవాది దేవుడి పుస్తకం దేనికి రాశారు ప్రభుపాద్ గారు, దేని కామెంటరీ? 10వ క్యాంటో 10వ క్యాంటో 10వ క్యాంటో సార్లు చదివారు కృష్ణ పుస్తకం? కృష్ణ పుస్తకం 3 సార్లు చదివారా, 4 సార్లు చదివేశారా? మళ్ళీ కొత్తగా అడుగుతున్నారు. యొక్క గద్య రూపమే కృష్ణ పుస్తకం. దశమ స్కందం యొక్క గద్య రూపం అంటే ఎటువంటి శ్లోకంలో లేకుండా ఓన్లీ స్టోరీస్ మాత్రమే చెప్పారు ప్రభుపాద్ గారు. అర్థమైందా? శ్లోకాలు ఏం లేవు మాతాజీ, లీలలు ఉన్నాయి, లీలలు. మాతాజీ అదే అర్థం చేసుకోండి, అదే చెప్తున్నాను మీకు. దశమ స్కందం యొక్క గద్య రూపమే కృష్ణ పుస్తకం. ఓకే, సో వేరేదేమీ కాదు. కృష్ణ పుస్తకం వేరు, దశమ స్కందం వేరు కాదు. దశమ స్కందం యొక్క గద్య రూపమే కృష్ణ పుస్తకం. ఓకేనా? సో ఏదైతే దశమ స్కందంలో శ్లోకములు ఆ యొక్క వర్డ్ టు వర్డ్ మీనింగ్ అవన్నీ తీసేసి ఓన్లీ స్టోరీ రూపంలో రాసినదే కృష్ణ పుస్తకం. ఓకేనా? రైట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. కాళీయ మర్దన. హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ 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 హరే హరే. చంద్ర శ్రీమద్ భాగవతం భాగవతం की की जय, जय। श्रील प्रभुपाद की की जय, जय। गुरु महाराज की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। కృష్ణ మాతాజీ ధన్యవాదాలు.